నందుగారు, మీరు మొన్న ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టుగా, ఒక మీటింగ్లో చెప్పినట్టుగా, Trailer మీతో launch లో. చేసినప్పుడు మీతో చేసిన వాళ్ళందరూ కూడా ఒక పొజిషన్కి వెళ్ళారు. మీరు మాత్రం కాస్త ఇలా ఉన్నాను, ఇంకాస్త వస్తే బాగుండేదేమో అని మీరు ఎక్స్పెక్ట్ చేశారు, అండ్ అది జరిగింది కూడా. దీని అంతటి మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఈ సినిమా వల్ల 2025 మీదే అనుకుంటున్నారా? ఇక 2025 మాత్రమే కాదండి, 2025 డిసెంబర్ 12 ఆ నుంచి తర్వాత నుంచి ఇంకా అంతా మీదే. మొదలైతే అన్ని సినిమాలు నేను నెక్స్ట్ ఫర్దర్ చేయబోయే చిత్రాలని ఇంతే శ్రద్ధతో నిబద్ధతతో ల్యాండ్ చేయగలిగితే పర్ఫెక్ట్గా టు ది ఎండ్ ఖచ్చితంగా హిట్లు వస్తాయి, ఫ్లాపులు వస్తాయి, అందరి జర్నీలో ఉంటుందండి. చాలా ఫ్యూ పీపుల్ ఉంటారు, రాజమౌళి గారు ఆర్ అనిల్ రావిపూడి గారు, ఆ గ్రాఫ్ అందరికీ ఉండదు, ఉంటే అదృష్టం. బట్ అందరికీ సాధారణంగా గ్రాఫ్లో డిప్పులు రావచ్చు. మేబీ ఫ్లాప్ సినిమాలు ఉంటాయేమో, ఎలా ఉంటుందో తెలియదు, అది దేవుడి దయ. ఒకటైతే నా చేతిలో ఉంది, మంచి సినిమానా కాదా, మంచి సినిమాల వరకు మాత్రం ఒట్టుగా చెప్తున్నాను, ఖచ్చితంగా డెలివర్ చేస్తాను ఇకపై 100%. స్టోరీ సెలెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్టోరీస్ని మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మీకు జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ని దృష్టిలో పెట్టుకొని? ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ అండి, ఇప్పుడు ఒక సినిమా నేను ఆల్రెడీ సైన్ చేయడం జరిగింది. నేను వన్నెల కిషోర్ గారు వైవాహర్ష చేస్తున్నాం. Jan 17th నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్స్ అని US వాళ్ళు. అందులో తీసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే, ఒకటేసారి కథ విని ఎగ్జైట్ అయిపోవటం కాదు, కథ వినిన తర్వాత ఎగ్జైట్ అయిన తర్వాత ఆ మూమెంట్లో ఎగ్జైట్ అయి ఉండొచ్చు, స్లీప్ ఓవర్ ద స్క్రిప్ట్, మళ్ళీ ఒక 3 రోజులు కలిసి మళ్ళీ కథ వినటం, లేదంటే కథని పుస్తకం స్క్రిప్ట్ రూపంలో తీసుకుని చదువుకోవటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అండర్స్టూడ్ రీడింగ్ అ స్టోరీ, బికాస్ వింటున్నప్పుడు నెరేటివ్లో ఒక ఎంగేజ్మెంట్ రావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, చదువుతున్నప్పుడు రాకపోవచ్చు, బోర్ అయిపోవచ్చు, కానీ చదువుతున్నప్పుడు మనకు ఒక విజువల్ కనిపిస్తుంటుంది. సో కథని ఖచ్చితంగా చదవాలి. బౌండ్ స్క్రిప్ట్ చదవటం అనేది ఒక ప్రిన్సిపల్ గా పెట్టుకున్నా. నా టెంప్లెట్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్లో నరేషన్ విన్న తర్వాత ఖచ్చితంగా నేను బౌండ్ స్క్రిప్ట్ చదివి తీరుతాను. ఇంకోటి